డోర్వే, మాన్యువల్ టు సెల్ఫ్, సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక తోలుబొమ్మలాటతో చాలా పొయిటిక్ గా చాలా మంది ఫిలాసఫర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ డైమెన్షన్ లో స్పిరిచువల్ పాత్ ని చూద్దాం. సో తోలుబొమ్మలాట అనేది, తోలుబొమ్మ అనేది, పప్పెట్ అనేది మీకు పరిచయం అయి ఉంటుంది. మా చిన్నప్పుడు తోలుబొమ్మలాటను చూసేవాళ్ళం. శ్రీరామనవమి అప్పుడు, గణేష్ పండిట్లోను, దేవి నవరాత్రులు అప్పుడు పెడుతుండేవాళ్ళు. సరే ఇప్పుడు వాళ్ళకి పప్పెట్ షో వీడియో కింద ఏమైనా చూసారేమో ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు. సరే ఈ పప్పెట్ షోలో పప్పెట్ ఉంటుంది, దానికి కొన్ని దారాలు అనుసంధానించి ఉంటాయి, పైన ఒక వుడెన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఈ వుడెన్ ఫ్రేమ్ వర్క్ లో దారాలను కదపడం ద్వారా బొమ్మను కదుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఎనాలజీని మనిషి యొక్క లైఫ్ ప్యాటర్న్ కి, యాక్షన్స్ కి, బిహేవియర్ కి, పర్సనాలిటీకి, ఎక్స్పీరియన్సెస్ కి ఎలా అనువర్తించవచ్చో చూద్దాం. థాట్స్ ఆలోచనలు, ఎమోషన్స్ ఉద్వేగాలు, ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ అంటే అదే విధమైన జ్ఞాపకంలో ఉన్న ప్యాటర్న్స్, అల్లికలు, ఒక పర్టికులర్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ గోడ కట్టినప్పుడు చూడండి, బ్రిక్స్ చూడండి, ఒక రకమైన అమరిక రిపీట్ అవుతుంటుంది. ఏదైతే రిపీట్ అవుతుంటుందో దాన్ని ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ అన్నమాట. దేనికి ఐడెంటికల్? లోపలికి ఏదైతే ఇంపల్స్ వస్తుందో నీ జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి ఏదైతే సిగ్నల్స్ వస్తున్నాయో వాటితో ఐడెంటిటీ ఉన్న మెమరీ ప్యాటర్న్స్. మోటివ్ అంటే ప్రేరణలు. సామాన్యంగా ఏదైనా ఒకటి చూసింది, ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ని మెంటల్లీ ఇమాజినేషన్ యాడ్ చేసి దాని గురించి ఆలోచించడం జరుగుతుంటుంది. సపోజ్ ఒక కారును చూసాము, ఇంటికి వచ్చాక ఇంకా ఆ కారు గురించి ఆలోచిస్తున్నావు, ఆ కారు కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనేది. మొన్నటి పేజీ ఓపెన్ చేసావు పేపర్లో ఆ కార్ అడ్వర్టైజ్మెంట్ కనబడింది. అంటే ఈ కారులో వెళ్ళుంటే ఎలా ఉంటుంది, ఈ కారు కొనుక్కుంటే ఎలా ఉంటుంది, రెడ్ కారు కొంటే ఎలా ఉంటుంది, ఫలానా కలర్ కారు కొంటే ఉంటుంది, ఈ కారు కొనుక్కొని వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత గౌరవంగా చూస్తారు, నాకు స్టేటస్ ఎలా మారుతుంది, వీడు కొనుక్కున్నాడే అని అంతా ఎంత గుర్తింపు పెరుగుతుంది. సో ఇదంతా మోటివ్ అనమాట. ఇదంతా మెమరీలో మోటివ్ కింద ఫామ్ అవుతుంది. ఈ మోటివ్ సో బయట నుండి ఒక ఇంపల్స్ వచ్చినప్పుడు ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ కి వాటికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు డిజైర్ అనే స్పార్క్ ఏర్పడితే ఆ స్పార్క్ కి మోటివ్ అనే మెటీరియల్ లోపల ఉన్నట్టయితే అది తగలడుతుంది. అది థాట్స్, ఎమోషన్స్, వర్డ్స్, యాక్షన్ రూపంలో తర్వాత జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ ఇదనమాట. ఈ వుడెన్ ఫ్రేమ్ లో 2 వుడెన్ పీసెస్ వాడాల్సి వస్తుంది కదా. అవి ఏమిటయ్యా అంటే రాగము, ద్వేషము, క్లేశాలు అంటారు. సో ఎవర్షన్, అట్రాక్షన్, పలాంది కావాలనుకోవటం, పలాంది వద్దనుకొని పారిపోవటం. ఈ ఫ్రేమ్ వర్క్ మీద సెన్స్, దాన్ని బట్టి సెలక్షన్ ఆఫ్ ఇంపల్స్, అది మెమరీ పూల్గా వెళ్ళినప్పుడు ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ దాంతో ఫ్రిక్షన్ అవటం, దాంతో జత కట్టడం, ఆల్రెడీ స్పార్క్ ఫామ్ అవటం, మోటివ్ యాడ్ అయితే అది థాట్స్, ఎమోషన్స్ కింద రావటం, ఇలా వర్కౌట్ జరుగుతుంటుంది అన్నమాట ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ దారాలను మూవ్ చేస్తుంది. ఏ దారాలు అయ్యా అంటే డ్రిఫ్ట్స్, హ్యాబిట్స్, ప్యాషన్స్, బ్రూడింగ్. సో డ్రిఫ్ట్స్ అంటే తెలుసు కదా. డ్రిఫ్ట్ అంటే ఏంటి? మనం ఒక పని చేయటం మొదలెడుతూ ఆ పనిలో ఉంటూ ఇంకో పనిలోకి వెళ్ళిపోతాం, ఈ పని పాడవుతుంది. ఒక దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మొదటి ఆలోచన ఇక్కడ నుండి మొదలెట్టో కూడా గుర్తుండదు. అలాగే డిబేట్ చేద్దామని ఒక విషయం గురించి డిస్కషన్ మొదలెడతాం, డిబేషన్ బాగుంటుంది, మధ్యలో డిబేట్ బాగుంటుంది, కొంచెంసేపటికి ఏదేదో పాయింట్లోకి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతారు ఇద్దరు, డ్రిఫ్ట్స్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళేప్పటికి. అలాగే హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, అంటే ఆ పరిస్థితిలో అలాగే ప్రవర్తించడానికి చూపించే టెండెన్సీ అనమాట ఆ ప్యాటర్న్ అనేది. సో అది రిపీట్ చేసిన కొద్దీ, అదే పని రిపీట్ చేసిన కొద్దీ అలాగే ప్రవర్తించే అవకాశం, అలాగే బిహేవియర్ చేసే అవకాశం, అలాగే యాక్షన్ జరిగే అవకాశం
పెరుగుతుంది. అంటే అక్కడ నీకు చాయిస్ ఉండదన్నమాట. 4, 5 రకాలుగా పాత్రలు ఉన్నప్పటికీ అక్కడ రెస్పాన్సెస్ దాంట్లో ఒక రెస్పాన్స్‌కే నువ్వు ఇంక్లినేషన్ చూపిస్తావు. అదే రిపీట్ అవుతున్నప్పుడు దాన్ని హాబిట్ అంటారు. అది రిపీట్ చేసిన కొద్దీ దాని గ్రూవ్ పెరుగుతుంది. న్యూరల్ నెట్వర్క్ ఇంకా స్ట్రాంగ్ ఇంక్లైన్ అవుతుంది. ఎప్పుడైతే నీ యొక్క ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ రిపీట్ అవుతున్న ప్రవర్తనని నువ్వు జస్టిఫై చేసుకున్నావో లేదా లేబుల్ చేసుకున్నావో దాంతో ఐడెంటిఫై అయ్యావో అది నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీలో భాగం అయిపోయిందో నీ ఎగోలో ఒక భాగం అయిపోయిందో అప్పుడు అది ఒక స్పాంటేనియస్ యాక్షన్ కింద మారిపోతుంది. ఒక స్వచ్ఛందంగా జరిగే చర్య కింద. ఇంకా థాట్ కి సంబంధం లేదు. ఆ ప్యాటర్న్ లో నువ్వు అలాగే ప్రవర్తిస్తావు. సో రియాక్షన్ కింద మారిపోతుంది అనమాట. సో ఇది అలాగే ప్యాషన్ అంటే భావోద్వేగం. నీ థాట్స్ కి నీ ఎమోషన్స్ కి ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ కి మోటివ్స్ కి నీ యొక్క ప్రతి యాక్షన్ కి నీ హ్యాబిట్స్ కి అన్నిటికీ భావోద్వేగం కూడా యాడ్ చేస్తావు. ఎప్పుడు యాడ్ చేస్తావు? దాన్ని జస్టిఫై చేసి దాంతో నువ్వు ఐడెంటిఫై అవుతున్న కొద్దీ భావోద్వేగం నువ్వే అది అయిపోతావు. అది నీ సెల్ఫ్ అయిపోతుంది. సో అందుకని భావోద్వేగం యాడ్ అయిపోతుంది. భావోద్వేగాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అదొక ఇనర్షియాలా పనిచేస్తుంది. జడత్వంగా అది అలాగే చేస్తావు. ఇంకో రకంగా చేయలేవు. అలాగే ఆలోచిస్తావు. అదే విధంగా మాట్లాడతావు. సో అది నీ క్యారెక్టర్ అంటారు, నిన్ను అది పర్సనాలిటీ అంటారు, నీ లక్షణాలు అంటారు, నీ బుద్ధి అలాంటిది అంటారు. ఇలాంటివన్నీ బయట నుండి మనకి ఇచ్చే కామెంట్స్ అనమాట ఈ ప్యాషన్స్ ద్వారా. నెక్స్ట్ బ్రూడింగ్ అండ్ డే డ్రీమింగ్. బ్రూడింగ్ అండ్ డే డ్రీమింగ్ ఏంటంటే ప్రెజెంట్ లో ఉండకుండా పక్కకి లాక్కెళ్ళిపోయేవి. ప్రెజెంట్ లో బ్రీడింగ్ డే డ్రీమింగ్ లేకపోతే ఉండే స్థితి నీకు బోర్డమ్ లా ఫీల్ అవుతుంటావు. అందుకని ఆ బోర్డమ్ పోగొట్టుకోవడానికి ఏదో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంటావు. బట్ కానీ బోర్డమ్ ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు బీ ఇన్ ద ప్రెజెన్స్ లోకి రావడానికి ఒక అవకాశం అనమాట. బ్రూడింగ్ చేయటం అంటే ఏంటి? గతంలో బతకటం. అంటే అయిపోయిన ఒక సిచ్యువేషన్ ని మెమరీలోంచి మళ్ళీ తెచ్చుకొని దాన్ని మళ్ళా రీటేప్ చేసి రివైండ్ చేసి మళ్ళీ టేప్ రికార్డ్ మళ్ళీ రీప్లే చేసినట్టు మళ్ళీ విన్నట్టు మళ్ళీ ప్లే చేసినట్టు మళ్ళీ విన్నట్టు ఇలా మళ్ళీ మళ్ళీ వినటం బ్రూడింగ్ అనమాట. ఇది డే డ్రీమింగ్. డే డ్రీమింగ్ అంటే ఇమాజిన్ చేయటం. జరగబోయే విషయం ఇలా జరిగితే ఇలా జరిగితే ఇలా జరిగితే అనేది ఒక ఇమాజిన్ చేయటం. ఈ ఇమాజిన్ డే డ్రీమింగ్ లోంచే మోటివ్లు క్రియేట్ అవుతుంటాయి యాక్చువల్గా. సో ఇవి ఒకదానికోటి రెయిన్ఫోర్స్ అవుతుంటాయి. ఏ దానికి సెపరేట్ ఫంక్షనాలిటీలు కావు. సో డే డ్రీమింగ్ బ్రూడింగ్ జరుగుతున్నట్టు నీకు అవేర్లో వచ్చింది వెంటనే బీ ప్రెజెంట్ లోకి వచ్చేసాయి. ప్రెజెంట్ లోకి ఎలా వస్తావు? జస్ట్ మూమెంట్, ఆ మూమెంట్ లో నీ శ్వాసను నువ్వు అబ్జర్వ్ చేయి. అది 2 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ 1 నిమిషం కానీ 10 నిమిషాలు కానీ మొత్తం మీద అబ్జర్వ్ చేయి అవేర్నెస్ లో. వెంటనే ప్రెజెంట్ లోకి వస్తావు. సో ఇదనమాట. సో డ్రిఫ్ట్స్ హ్యాబిట్స్ ఏమో ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ మోటివ్స్ హ్యాండిల్ చేస్తుంటాయి. ప్యాషన్స్ బ్రూడింగ్స్ డే డ్రీమింగ్ ఏమో ఎమోషన్స్ థాట్స్ హ్యాండిల్ చేస్తాయి. అలా నీవేవి సెపరేట్ ఫంక్షనాలిటీలు కాదు. చెవి పని చెవి చేస్తుంది, ముక్కు పని ముక్కు చేస్తుంది, ఇలాంటివి కావు. ఇవి మళ్ళీ ఒకదాన్ని ఒకటి రెయిన్ఫోర్స్ చేసుకుంటుంటాయి. థాట్ రిపీట్ అవుతున్నప్పుడు అది మెమరీ ప్యాటర్న్ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ కింద మారుతుంది. ఎమోషన్ రిపీట్ అవుతున్నప్పుడు అదే ఈవెంట్ లో అది మెమరీ ప్యాటర్న్ కింద మారిపోతుంటుంది. నువ్వు బ్రూడింగ్ డే డ్రీమింగ్ చేసినప్పుడు అది మోటివ్ క్రియేట్ చేస్తుంటుంది. ఆ మోటివ్ కి భావోద్వేగాలు యాడ్ అయ్యాయంటే ఎమోషన్స్ యాడ్ అయ్యాయంటే ప్యాషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది రిపీటెడ్ గా చేస్తుంది. దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాం అంటే అది హ్యాబిట్ కింద మారుతుంది. సో ఇలా ఓదానుకోట అన్ని ఇంటర్లింక్ గా జరిగిపోయి యాక్షన్ జరిగిపోతుంటుంది. నీ మైండ్ తో యాక్షన్ కానీ లేదా నీ బాడీతో జరిగే యాక్షన్స్ కానీ. అందుకని నువ్వు రియాక్టివ్ గా ఉంటావు. సింపుల్ రియాక్షన్ అనమాట. అంటే యాక్చువల్ గా నీకు ఒక ఈవెంట్ కి రెస్పాండ్ అవడానికి చాలా దావలు ఉంటాయి. రెస్పాన్స్ 1 వేర్ అవ్వచ్చు, రెస్పాన్స్ 2 అవ్వచ్చు, రెస్పాన్స్ 3 అవ్వచ్చు. సపోజ్ ఏదో వస్తువు జారి కింద పడిపోయింది, నీ చేతిలోంచి పడిపోయింది. నువ్వే వంగి తీసి పైన పెట్టచ్చు, తర్వాత పెట్టుకుందాం అనుకోవచ్చు, లేదా ఎవరినైనా పిలిచి పైన పెట్టమని అడగచ్చు, లేదా నీ వల్ల తప్పు జరగకుండా అసలు ఈ వస్తువు ఇక్కడ ఎవరు పెట్టారు, నా చేయి తగిలి కింద పడిపోయిందని ఎవరి కారణమో వెతుక్కొని వాళ్ళని తిట్టచ్చు, అసలు పట్టనట్టుగా అక్కడి వెళ్ళిపోవచ్చు. ఇలాగా రకరకాల రెస్పాన్సెస్. ఈ రెస్పాన్సెస్ లో నువ్వు పర్టికులర్ రెస్పాన్సే రిపీట్ చేస్తున్నావు అంటే అది ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ అయిందని అర్థం. అర్థమైందిగా? సో నువ్వు రియాక్టివ్ లోకి వెళ్ళిపోతావు అనమాట. ఈ రియాక్టివ్ గా నువ్వు చేస్తుంటే నీ యాక్షన్స్ థాట్స్ అన్ని రియాక్టివ్ గా ఉంది అంటే అప్పుడు నువ్వు కంపల్సివ్ గా వర్కౌట్ అవుతున్నట్టు. సో కంపల్సివ్ గా ఒక పప్పెట్ షోలో పప్పెట్ కంపల్సివ్ గా పనిచేస్తుంటుంది. తనకు తానుగా ఆలోచించే పని చేయదు కదా. అక్కడ ఆడించేవాడు ఎలా ఆడిస్తున్నాడో అలా ఆడుతూ ఉంటుంది అంతే. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. అయితే ఆడించేవాడు ఎవడు? రేపు ఆలోచిద్దాం.